హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ దాకా మీరు నా వాయిస్ విన్నారు. ఇవాళ నుంచి అయితే నేను వీడియోస్లో కనబడదాము అనుకుంటున్నాను. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ 2025 అనమాట. సో అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీ అందరి హెల్ప్ వల్ల, మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్ల మన వీడియోస్ అండ్ ఛానల్ అనేది చాలా ముందరికి వెళ్తుంది. సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరుగుతున్నారు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నానండి నేను. కొంచెం మీరు హెల్ప్ చేస్తే కనుక మానిటైజ్ అయితే చేయించుకుంటాను నా ఛానల్ని. ప్లీజ్ మీ అందరూ వాచ్ అవర్స్ పెంచండి. సో అందరికీ నేను ఛానల్ పెట్టి 3 years అయింది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను. ఫస్ట్లో ఎలా చేయాలి యూట్యూబ్ అనేది తెలియలేదు. తర్వాత యూట్యూబ్లో వీడియోస్ మంచి కంటెంట్ ఎలా పెట్టాలి అసలు ఏది తెలియదు నాకు. నేనే స్లోగా అన్నీ నేర్చుకున్నాను. ఇప్పటికీ రేపు మేకి నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఒక 3 years అవుతుంది. సో ప్లీజ్ నేను ఇంకా డిలే చేయాలనుకోవట్లేదు. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఒక్కసారి కంటెంట్ మొత్తం చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి వీడియోస్ అయితే ఇవాళ నుంచి నేను కనిపిస్తాను కాబట్టి ఆల్మోస్ట్ మీకు మంచి వీడియోస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సేవింగ్ వీడియోస్ ఉన్నాయి, బడ్జెట్ ప్లానింగ్ వీడియోస్ ఉన్నాయి, తర్వాత డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఉంది, డైట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ గురించి క్లాసెస్ చెప్పాను. ఇప్పటికి కూడా క్లాసెస్ రన్ అవుతున్నాయండి. దానివల్లే నాకు యూట్యూబ్లో వీడియోస్ అనేది పెట్టడం జరగట్లేదు. కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అనమాట. సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయంటే కనుక షేర్ చేయండి. నేనైతే ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అంటే కనుక, న్యూ ఇయర్లో నేను చాలా పనులు అనుకుంటున్నానండి. మెయిన్ వచ్చేసరికి మనీ సేవింగే మెయిన్ మోటివ్ అనమాట. మనీని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే గోల్డ్ లోన్ ఒకటి ఉందండి, అది క్లియర్ చేయడం కానీ, లేదు అంటే కనుక కొత్త గోల్డ్ కొనుక్కోవడం కానీ అనుకుంటున్నాను. ఎందుకంటే గోల్డ్ లోన్ క్లియర్ చేయడం అనేది మా హస్బెండ్ చూసుకుంటారు. కొత్త గోల్డ్ కొనుక్కోవడానికి మనీ దాయడం అనేది నేనే చేయాలి కాబట్టి, సో నేనే జాగ్రత్తగా మనీ సేవింగ్ చేసి గోల్డ్ అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి మంత్ కాకపోయినా కూడా 2 monthsకి ఒకసారో 3 monthsకి ఒకసారో మినిమం 1 gram గోల్డ్ అన్న కొందాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా పెరుగుతున్న రేట్స్ చూస్తూ ఉంటే 1 lakh దాటేలాగే ఉంది. గోల్డ్ తగ్గేలాగా ఏం కనిపించట్లేదు. గోల్డ్ లోన్ అంటారా, ఆల్రెడీ మనం పెట్టిన అమౌంట్ కట్టడమే కాబట్టి ఎట్లాగోట్లా తీర్చుకోవచ్చు. సో అది మెయిన్ మోటివ్. నేను బిజినెస్ పెట్టి ఒక 3 months అవుతుందండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్. మీ అందరి హెల్ప్ వల్ల చాలా చాలా బాగా రన్ అవుతుంది. చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. రెగ్యులర్గా నాకు 1 week వచ్చేసరికి ఒక 2-3 ఆర్డర్స్ కంపల్సరీ ఉంటున్నాయి, లోకల్ అండ్ నాన్ లోకల్ కూడా. సో డిటిటీసీ ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళకి పంపించడానికి. అవి కూడా వీడియోస్ పెట్టాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్. అండ్ నా యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, చాలా మాట్లాడాలని ఉంది. ఒక్కసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ పెట్టడానికి మెయిన్ మోటివ్ ఏంటి అంటే కనుక, యూట్యూబ్ నుంచి మనీ వస్తాయనండి. డబ్బులు ఎవరికి చేదు కాదు కదండి, నాకు కూడా అవసరం ఉంది డబ్బులతో. సో నేను కూడా నా కాళ్ళ మీద నిలబడాలి అని అయితే అనుకుంటున్నాను.
ప్లీజ్ 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 నన్ను ఒక్కసారి ఎంకరేజ్ చేయండి. అండ్ యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఆల్ ఆర్ వెల్కమ్ అనమాట ఇందులో. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే కనుక, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకునే ప్రతి ఆడవాళ్ళు కూడా యూట్యూబ్ అనేది పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ అయితే నాకు రోజుకు ఒక 5 to 6 మెంబర్స్ అయితే ప్రతిరోజు పెరుగుతున్నారు. అలాగే ఏ వీడియోకి బాగా చూస్తున్నారు అంటే కనుక 92,000 ఏమో మ్యాక్స్ వెళ్ళిపోయింది ఒక వీడియో. 2 రూపీస్ సేవింగ్ వీడియో అనమాట. ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 2 రూపీస్తో 1,33,590 రూపీస్ అయితే మనం దాచుకోవచ్చు 1 ఇయర్లో. అలాగే మాది ఇదివరకు రేకుల షెడ్ అనమాట ఇల్లు. సో మేము అనుకోకుండా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము. ఒక 1.5 year అవుతోంది. ఒక 2 floors అయితే వేసుకున్నాము. ఇది రిచ్నెస్ గురించి చెప్పట్లేదండి. నేను అనుకునేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నాం అంటారు అనుకున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 3 years అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. మేము కూడా మా డబ్బులతోనే కట్టుకున్నాం, మా హస్బెండ్ డబ్బులతోనే కట్టుకున్నా కూడా యూట్యూబ్ పెట్టాక ఇల్లు కట్టుకుంటారు అనే మాట ఇలా నిజమైందనమాట. సో మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇల్లు కట్టుకొని నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మీతో మాట్లాడదాం అనుకున్న విషయాలు ఏంటి అంటే కనుక, నాకు ఒక్కసారి కొంచెం మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఐడియాస్ ఇవ్వండి. నేను ప్రతి వీడియో అండ్ కామెంట్ కూడా నేను షేర్ చేసి ఆ కామెంట్కి తగ్గట్టుగా వీడియో కూడా చేసి పెడతాను. సో ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి అయితే చెప్పాలి. ఫస్ట్ నేను ఒక 5,000 పెట్టి ఇయర్ రింగ్స్ బిజినెస్ అయితే పెట్టాను ఇంట్లో. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేదాన్ని, ఆన్లైన్లో అందరూ ఫోన్ చేసి కనుక్కున్న వాళ్ళందరికీ రెస్పాండ్ అయ్యేదాన్ని. హోల్సేల్ ఇస్తారా ఇట్లా అడిగేవాళ్ళు. లేదండి నేనే చిన్న బిజినెస్ పెట్టుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడదామని. యూట్యూబ్ అనేది ఏంటంటే నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తుందేమో అనుకున్నాను. సో యూట్యూబ్ ద్వారా కూడా నాకు ఆర్డర్స్ వచ్చేవి, యూట్యూబ్లో కూడా నేను చూశాను. అలా జరిగిందనమాట. 5,000తో పెట్టిన దాన్ని తర్వాత 15,000 పెట్టి ఒకసారి కొన్నాను, తర్వాత 25,000 పెట్టి కొన్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 45,000 రూపీస్ అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటాయి అంటే కనుక A to Z అండి. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ వరకు మొత్తం సేల్ ఉంది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎట్లా ఇస్తున్నారు అంటే కనుక, కొంతమంది పాపం తెలియక ఏం చేస్తారంటే బేసిక్ మెటీరియల్ అనగానే 500-600 పెట్టి తీసేసుకుంటున్నారు, వేస్ట్ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి. సో క్లాసెస్ కూడా నేను ఫ్రీగా చెప్పేశాను యూట్యూబ్లో. ఫస్ట్ ట్యూషన్స్ లాగా చెప్పేదాన్ని, అలా కూడా నేర్పించాను ఒక 10-15 మెంబర్స్కి. అయితే ఇలా కాదు అక్క, మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, మేము పెట్టుబడి పెట్టలేము, మాది చిన్న ఫ్యామిలీ, మాకు పెద్ద ఇన్కమ్ ఉండదు, ఇట్లా అన్న వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఇలా కాదు, కష్టం ఎవరిదైనా కష్టమే. నేను 3,000 పెట్టి నేర్చుకున్నానండి హైదరాబాద్లో బ్యాంగిల్స్ చేయడం. ఆ 3,000 అందరు ఎఫర్ట్ చేయలేరు కదండి. అంటే నువ్వు ఎఫర్ట్ చేయగలవా అంటారేమో, ఎఫర్ట్ చేయలేను, కాతే ఏదో ఒకటి నేను నేర్చుకోవాలి అనేదే నా ఇంటెన్షన్ అనమాట. సో అలా స్టార్ట్ చేశాను, నేర్చుకున్నాను. అప్పుడు అనిపించింది నేను 3,000 ఫీజు కట్టడానికి నేను చాలా ఆలోచించాను. ఇది నేర్చుకుంటాను, రేపొద్దున ఆర్డర్స్ లేకపోతే ఇబ్బంది పడతామేమో ఇట్లా అని చాలా ఆలోచించాను. కాకపోతే కంపల్సరీగా నేను ఏదో ఒకటి ట్రై చేయాలని కంపల్సరీగా ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే బాగా వెళ్తున్నాయండి. అన్ని మోడల్స్ చేస్తున్నాను నేను. సిల్క్ థ్రెడ్ బేసిక్ మోడల్ దగ్గర నుంచి సింపుల్. మన దగ్గర రేటు అండ్ క్వాలిటీ కూడా చూడండి ఒకసారి. ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు.
బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాము. చాలా రోజులైంది మాట చెప్పి బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాము అని చెప్పేసని. ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఎవరికన్నా కనుక ఇంకా మేము నేర్చుకుంటాము అంటే కనుక మన దగ్గర ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూస్తే కనుక మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. నేర్చేసుకోవచ్చు, ఈజీగానే అర్థమవుతుంది. అండ్ లేదు అంటే కనుక మెటీరియల్ కావాలి. మెటీరియల్ గురించి ఎట్లా అంటే మీకు మనకి కాంటాక్ట్ అయితే కనుక మీకు ఏ మోడల్ బ్యాంగిల్స్కి మెటీరియల్ కావాలి అంటే ఆ మోడల్ బ్యాంగిల్స్ మెటీరియల్ ఇస్తాను. క్లాసెస్ చూసి మీరు బ్యాంగిల్స్ మేకింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక 10 to 15 వెరైటీస్ చేసి పెట్టుకొని వాటిని ఇన్స్టాలో అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఫస్టే కొనేరు. ఏం చేయాలంటే మీరు అలా పెడుతూ ఉంటే ఏంటి అనే డౌట్ వస్తుంది ఈ స్టేటస్ చూసిన వాళ్ళందరికీ. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అడుగుతారనమాట, ఏంటి మీరు బిజినెస్ చేస్తున్నారా, బ్యాంగిల్స్ పెడుతున్నావు ఏంటి, బాగుంటున్నాయి, ఇట్లా కామెంట్స్ వస్తాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మన జర్నీ అనేది. నేను అట్లాగే చేశానండి. నేను అసలు ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం కూడా ఒక చిన్న ఇష్యూ అండి. నువ్వు ఖాళీగా కూర్చుంటున్నావు, తింటున్నావు, ఇలా అన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో నన్ను ఒకళ్ళు ఒక మాట అన్నారు, అది ఏంటి అనేది అందరూ పడుతున్నారండి మాటలు. నేను కూడా అలా ఒక మాట అనిపించుకున్నాను. ఒక 150 రూపీస్కి నేను దొంగనయ్యాను. 150 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుందండి? ఆ 150 రూపాయలు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ మాట నేను అనిపించుకోకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను గట్టిగా. నా అమౌంట్ నా చేతిలో ఉండాలి అనేది. ఇప్పుడు అన్న వాళ్ళకే నేను మనీ సంపాదించి చూపిస్తున్నాను. ఇదే మెయిన్ మోటివ్ అన్నమాట. మంచో చెడో ఏదైనా ఆరంభానికి ఒక మాట అనేది ఇబ్బంది ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో ఆ మాట వల్ల నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, రీసెల్లింగ్ కూడా స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అసలు నాది మెయిన్ యూట్యూబ్ కంటే ముందర రీసెల్లింగ్ బిజినెస్ చేసేదాన్ని. అట్లాగా నేను రీసెల్లింగ్లో చాలా అమౌంట్ గెయిన్ చేశాను. అప్పుడు దాచుకోవడం తెలియలేదు. తర్వాత ఏంటంటే ప్రతిసారి ఇంతేనండి, కష్టపడడం మనీ పోగొట్టుకోవడం అంటే ఇప్పుడు మన అన్నారు, మనం వాళ్ళని డబ్బులు అడగొద్దు. ఇప్పుడు నాకు ఏదైనా ఇంట్లో అవసరం ఉంది, నేను అడగొద్దు మనీ, నా అమౌంట్ తీసి ఖర్చు పెట్టేసేదాన్ని. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు నేను అమౌంట్ ఇంట్లో మా హస్బెండ్ని కూడా అడగనండి. ఆయన చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు, నాకు అన్నీ ఇస్తారు, నాకు ఏది కావాలంటే అది ఇస్తారు. అలాగే అటు అమ్మ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. మా తమ్ముడు నన్ను బాగా చూసుకుంటాడు, అట్లాగనమాట. అండ్ ఇంకొక మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ చేయడానికి యూట్యూబ్ కారణం ఏంటి అంటే, నన్ను యూట్యూబ్ ఆపేయమని అడిగారు. అలాగే యూట్యూబ్లో వీడియోస్ అనేది ఇంకా వద్దు, ఆపేసి పెట్టద్దు అని చెప్పారు. కాకపోతే నాకంటూ యూట్యూబ్లో కొన్ని మెమరీస్ ఉన్నాయి, మీకు రాను తెలుస్తుంది ఏంటి అనేది. సో యూట్యూబ్ అండి, మొత్తం నా లైఫ్ అదే. ఎందుకంటే మంచో చెడో నాకు ఏదైనా యూట్యూబే ఇచ్చింది, మంచి లైఫ్ ఇచ్చింది. సో ఇంతేనండి ఇవాళ వీడియో అయితే. రేపటి నుంచి ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాము. అలాగే బిజినెస్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవి కూడా నేను నేర్పిస్తాను. ఇక్కడి నుంచి నేను ఫేస్ అనేది రివీల్ చేశాను కాబట్టి నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, అలా ఉంది ప్రజెంట్ అయితే. తప్పుగా ఏమైనా మాట్లాడితే కనుక ప్లీజ్ నన్ను క్షమించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
నా బిజినెస్ కూడా ఇంకా ఎంకరేజ్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే రోజు ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే కనుక బిజినెస్కి సంబంధించిన టిప్స్ కూడా ఇస్తాను. అలాగే మోటివేషనల్గా ఉండేలాగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.